ఇంకా కన్ఫ్యూజ్ అయింది కదా, కొంచెం క్లారిటీ ఇచ్చేద్దాం మళ్ళీ. ఇప్పుడు లోకం ప్రకారం మనిషికి మనిషి కనబడితే ఓకే ఉన్నాడు. ఇప్పుడు షాలేం రాజన్న ఉన్నాడు, వేదిక మీద ఉన్నాడా లేదా? ఉన్నాడా? గడ్డం పెంచాడా తీసేశాడా? గడ్డం ఉందా? పోనీ లేక వేరే ఆధారాలు ఏం చెప్పడానికి లేదు. చేతికి వాచ్ ఉందా లేదా? ఉందా? కనపడుతుందా? ఏం బట్టలు వేసుకున్నాడు? లేదా గ్రీన్ షర్ట్ అనుకుంటానే, లే వైట్ షర్ట్ వేసుకున్నాడా? వైట్ షర్ట్ వేసుకున్నాడు, గడ్డం ఉంది, వాచ్ ఉంది, ఓకే అంతా ఓకే, కనపడుతున్నాడు. ఇది నీకు కనపడుతున్నాడు, ఎవడన్నా బయట అన్యుడు వస్తే వాటికి కూడా కనపడతాడు వీడు ఉన్నట్టు, ఓకే. కానీ విశ్వాసము అంటే ఏంటంటే, నేను ఇక్కడ లేను, ఇప్పుడు ఇక్కడ లేను నేను, అది కూడా చేసి చూపిస్తాను. ఎందుకు గొడవ? కుర్చీ వెనకలాగునానా? ఇప్పుడు చెప్పండి, ఉన్నానా? ఉన్నానా? లేదు, మీకు కనబట్టలేదుగా. నేను ఒక అన్యుడిని తీసుకొని రండి, శాలేమన్న ఉన్నాడా ఇక్కడ అంటే, ఏడురా బాబు కనబట్టలేదు అంటారు కదా. కానీ విశ్వాసం అనే కన్ను గలవాడికి, విశ్వాసం అనే చెవి గలవాడికి, అదిగో శాలేమన్న అక్కడే ఉన్నాడు, నాకు కనబడుతున్నాడు, నీకు కనబడడు. అదిగో ఆ శాలేమన్న స్వరం నాకు వినపడుతుంది, నీకు వినపడట్లేదు అంటాడు విశ్వాసం గలవాడు. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది? నిజంగా షో చేస్తున్నారా? అర్థం కాకపోయినా లేదు, నిజంగా అర్థమైంది. ఇది చాలా కీలకం, అందుకే చెప్తున్నాను నేను దీని ఇంతగా. దీని ద్వారా మనం చాలా పొందగలం.